నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. నేను గతంలో 7 సంవత్సరాల పాటు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యుడిగా పనిచేసి వైద్య కళాశాలల స్థాపన, నిర్వహణ, ఎంబీబీఎస్, పీజీ, సూపర్ స్పెషాలిటీ కోర్సుల్లో సీట్లు ఎలా నింపుతారనే ప్రక్రియతో పూర్తి అధ్యయనం చేయటం జరిగింది. గత 4 సంవత్సరాలుగా నీట్ రాసిన విద్యార్థులకు సలహాలు, సంప్రదింపులు ఇస్తూ, అలాగే పీజీ నీట్ రాసిన వాళ్ళు కూడా ఏ పీజీ కోర్సులో చేరితే భవిష్యత్తు బాగా ఉంటుందని సలహాలు ఇవ్వటం ప్రారంభించాం. దీనికి ఒక 5-6 వాట్సాప్ గ్రూపులు కూడా ఏర్పాటు చేసి దాంట్లో విద్యార్థులు జాయిన్ అవుతుంటారు. కొంత సమాచారాన్ని ఆ వాట్సాప్ గ్రూపులో పెడుతూ ఉంటాం. ప్రతిరోజు రాత్రి 8 గంటలకు సెలవు దినాలు, ఆదివారాలతో సహా 8 గంటల నుంచి విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యార్థుల అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, బంధువులు ఎవరైనా ఈ జూమ్ మీటింగ్లో చేరి మీ అనుమానాలను నివృత్తి చేసుకోవచ్చు. ఎలాంటి ప్రశ్న అయినా అడగచ్చు. ఎటువంటి సంకోచపడదేమో అని అనుకుంటారేమో అని ఉండదు. అది చొప్పదండి ప్రశ్న అయినా కావచ్చు. కనుక మీలో ఉన్న అనుమానాలు నివృత్తి చేసుకోండి. ఇది ఈ నీట్ దరఖాస్తు పెట్టుకోవటము, అడ్మిషన్ చేయటం అంత సులభతరం కాదు. గ్రామీణ వాసులకు, గిరిజన ప్రాంతాల్లో ఉండేవారికి, నిరక్షరాస్యులకు, వ్యవసాయ కుటుంబాల్లో ఉండేవారికి చాలా కష్టం. చదువుకున్న వారికి, పట్టణాల్లో ఉండే విద్యార్థికులకు, చివరికి అల్లోపతి, ఆయుర్వేద, హోమియోపతి డాక్టర్లు కూడా దీంట్లో ప్రయాసపడుతుంటారు. అందువల్ల దీంట్లో ఉండే మెలకువలు, సూచనలు, సలహాలు అవన్నీ కూడా తల్లిదండ్రులకు, విద్యార్థులకు ముందుగానే వారికి ఇవ్వటం ద్వారా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అడ్మిషన్లు జరగటానికి ఉపయోగపడుతుంది. ఈ జూమ్ మీటింగు కోడు ఇప్పుడు ఇది జూమ్ వర్క్ ప్లేస్ అనేది ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. దాంట్లో పర్మనెంట్ యూజర్ ఐడి 8403774750 84037747750. పాస్వర్డ్ కూడా పర్మనెంట్ 1234 1234 పాస్వర్డ్. ఇది 2020 సంవత్సరం నుంచి కోవిడ్ వచ్చినప్పటి నుంచి ఆ రోగులకు, కోవిడ్ పేషెంట్లకు ఉపయోగిస్తూ దాన్నే కొనసాగిస్తూ ఉన్నాం. ఇది ఈ జూమ్ కోడ్ ఎవరైనా వాడచ్చు. ప్రతిరోజు 500 మంది జూమ్ మీటింగ్లో చేరే సదుపాయం ఉంది. కొంతమంది ప్రశ్నలు అడుగుతుంటారు. ఆ ప్రశ్నలకు సమాధానం ఇచ్చే ప్రక్రియలో మీకు కూడా ఉపయోగపడే సమాచారం చెప్తాను. అలాగే ప్రతిరోజు ఏదైనా కొత్త సమాచారం మనకు అందుబాటులోకి వస్తే దాన్ని జూమ్ మీటింగ్లో ఉన్న వారందరికీ కూడా తెలియజేయటం జరుగుతుంది. దీనివల్ల అనేక మంది ప్రయోజనం పొందారు. ఎవరైతే జూమ్ మీటింగ్ హాజరైన తల్లిదండ్రులు, విద్యార్థులు చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్ళు గత 4 సంవత్సరాలుగా ఈ జూమ్కి హాజరవటం వల్ల మాకెంతో పరిజ్ఞానం వచ్చింది, మాకు ఉపయోగపడిందని చెప్తున్నారు. ఇప్పుడు నా ఫోన్ నంబరు, వాట్సాప్ నంబరు కూడా ఇస్తాను. 9848055806 9840550806. ఇది ఫోను, వాట్సాప్ కూడా. మీరు ఏదన్నా మీకు అనుమానాలు ఉంటే వాట్సాప్లో మెసేజ్ పెట్టండి, సందేశం పంపండి. ఇంకోటి కూడా ఉంది, 9866308414. కొంతమంది తల్లిదండ్రులు ఆదుర్దాతో, ఆందోళనతో, కష్టంగా ఉంది, పేపర్ సీట్ వస్తుందా రాదని ఫోన్లు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. పగలంతా నేను బిజీగా ఉంటాను. 8 గంటల నుంచి ఇది మీ సమయం.
అవసరమైతే 2 గంటలు. అట్లాగే జూన్ 14 ఫలితాలు వచ్చిన రోజు 8 గంటల నుంచి అర్ధరాత్రి వరకు ఉంటాను. అట్లాగే సీట్లు కేటాయింపు జరిగిన రోజు కూడా మీకు ఎక్కడెక్కడ వచ్చింది, ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది ఆ రోజు కూడా చెప్తాను. కనుక మీరు జూమ్ మీటింగ్లో వచ్చి మీ అనుమానాలు, ప్రశ్నలు అడగండి. తల్లిదండ్రులు కానీ, విద్యార్థులు కానీ, విద్యార్థి సోదరిమణులు కానీ. పగలపూట మీరు నాకు ఫోన్ చేసి అడిగితే కొంత సమాచారం నేను పుస్తకాల్లో రాసుకుంటాను. ఈ ర్యాంకులు, ఈ కులాల వారిగా అనేది ఉంటుంది. కనుక ఎదురుగుండా పుస్తకం పెట్టుకుని చూసి మీకు చెప్తూ ఉంటాను. అందువల్ల ఈ జూమ్ మీటింగ్ని సద్వినియోగం చేసుకోండి. నాకు ఒక ఆలోచన వచ్చింది. కొన్ని చిట్కాలు, టిప్స్, కొన్ని సూచనలు తల్లిదండ్రులకి, విద్యార్థులకి చెప్పాలి. పదే తప్పులు చేస్తున్నారు. ఆ తప్పులు చేయకుండా, సమస్యలు రాకుండా, ఎక్కడా లేని సమాచారం నేను మీకు చెప్పబోతున్నాను. అటువంటి టిప్స్, నీట్ విద్యార్థులకు టిప్స్, సూచనలు 15 ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే, కొంతమంది వ్యాపార ధోరణితో ఉండేవాళ్ళు మన వాట్సాప్ గ్రూపుల్లో చేరారు. అట్లాగే జూమ్ మీటింగులకు హాజరవుతారు. అయినా మనకేం ఇబ్బంది లేదు. వాళ్ళు కన్సల్టెంట్లునో లేదో వాళ్ళ బతుకు తెరువు కోసం ఏదో ఉంటారు. వాళ్ళని మనం ఏమి అనాల్సిన పని లేదు. వాళ్ళు పొట్ట నింపుకోవడానికి ఏదో చేస్తుంటారు. ఇప్పుడు ఈ 15 టిప్స్ ఇవి విన్న తర్వాత ఇంకా మీకు ఏమైనా అనుమానాలు వస్తే జూమ్ మీటింగ్లో అడగండి. ఇవి సూచనలు పాటిస్తే మనకి చక్కగా ఎటువంటి సమస్య లేకుండా సీట్లు వచ్చేస్తాయి. అడ్మిషన్ జరిగిపోతుంది. సులువుగా అడ్మిషన్ జరిగిపోతుంది. సమస్యలు రావు. ఒకటి, దరఖాస్తు పెట్టుకోవటం. అసలు మన చేతిలో ఉండే సెల్ ఫోన్ని దేనికి వాడబాకండి. ఎట్టి పరిస్థితుల్లో సెల్ ఫోన్లో ఏది అప్లికేషన్ నింపడం చేయొద్దు. కొంతమంది చేసి సెల్ ఫోన్లో చేసి చేతులు కాల్చుకున్నారు. సెల్ ఫోన్ వాడద్దు. ల్యాప్టాప్ కానీ లేదు డెస్క్టాప్ కంప్యూటర్ని కానీ వాడండి. తర్వాత నేను చాలా తెలివిగలవాడిని, నేను అన్నీ చేయగలను అని చెప్పి మీరు ప్రయోగాలు చేయొద్దు. మీరు చదువుకున్న వాళ్ళు అవ్వచ్చు, మేధావులు అవ్వచ్చు. దీనికి అనుభవం అనేది ముఖ్యం. ఈ అనుభవం ఎవరికి ఉంది? కంప్యూటర్ సెంటర్ వాళ్ళకి అనుభవం ఉంది. వాళ్ళకి అదే పని 100ల కొద్దీ ఫారాలు నింపుతూ ఉంటారు. అందువల్ల వాళ్ళకున్న అనుభవం మనకు ఉండదు. ఏ కాలంలో ఏం రాయాలి అనేది మీకు ఉండదు అనుభవం. కనుక కంప్యూటర్ సెంటర్కి వెళ్ళి వాడికి ఎంతో కొంత ఇచ్చి వాళ్ళ ద్వారా అప్లికేషన్ నింపించండి. మన సొంత ప్రయోగాలు వద్దు. తర్వాత ఈ కంప్యూటర్ సెంటర్ వాళ్ళ బదులుగా కొంతమంది ఏజెంట్లు, కన్సల్టెన్సీలు మేం చేస్తాం, దరఖాస్తు కూడా మేమే పెడతాం, మీకు ఆఖరి వరకు మేమే ఉంటామని చెప్పి ఒక్కొక్క డబ్బు కట్టించుకుని చేస్తున్నారు. వెబ్సైట్లో వాళ్ళని వీళ్ళని అసలు ఎవ్వరు అవసరం లేదు. మీకు సమీపంలో అనుభవం కలిగిన కంప్యూటర్ సెంటర్, ఆయనకు అనుభవం ఉందో లేదో ఎట్లా తెలుస్తుందంటే, మీకు తెలిసిన వాళ్ళు ఎంబీబీఎస్ చేరిన వాళ్ళు ఎక్కడ చేయించుకున్నావా అని అడగండి. వాళ్ళు చేయించుకున్న దగ్గరికి మీరు వెళ్ళండి. అందరూ ఎక్కడ చేయించుకున్నారో మీరు కూడా అవసరమైతే ఆ లైన్లో నిలబడండి. అంతే కదా. ఇప్పుడు బాగా చేసేవాడి దగ్గరికి వెళ్ళిపోయి అర్జెంట్ అంటే చేయడు కదా. 10 మంది వాడి దగ్గరికి వెళ్ళారంటే బాగా చేస్తున్నాడు కనుక 10 మంది వెళ్తారు. ఇంకోటి ఏంటంటే, ఈ కంప్యూటర్ సెంటర్ వాళ్ళకి ఉదయం 10 నుంచి ఫుల్ బిజినెస్ ఉంటుంది. మీరు ఏం చేయాలంటే, అతన్ని వ్యాపారం లేని సమయంలో వెళ్ళండి. పొద్దున్నే 7ంటికి పట్టుకోండి. లేదా రాత్రి కస్టమర్లు రారు, దాదాపు 5-6 అయిపోతుంది, 8 అయిపోతుంది. భోంచేసి కూర్చోండి. కంప్యూటర్ సెంటర్ అయిన దగ్గర ప్రశాంతంగా చేయండి. ఆ చుట్టూ కస్టమర్లు ఉండి వాళ్ళ ఒత్తిడికి మన ప్రక్రియ సరిగ్గా జరగదు. తర్వాత ఎవరైతే అనుభవజ్ఞుడో అతనితో చేయించండి, కానీ పక్కవాడికి ఇస్తే, కుర్రోడికి ఇస్తే, సహాయకుడికి ఇస్తే వాడు వంకర టెంకరగా చేస్తాడు. కనుక బిజీ కంప్యూటర్ సెంటర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అతనికి ఎటువంటి ఒత్తిడి లేని సమయంలో, వ్యాపారం లేని సమయంలో వెళ్ళండి. ఒకవేళ ఆదివారం సెలవు, చక్కగా ఆదివారం నాడు కూర్చొని కంప్యూటర్ సెంటర్లో పెట్టించేయండి. ఇక 2, ఈ మనం కట్టే ఫీజులు చాలా తమాషైన ఫీజులు ఉన్నాయి ఇక్కడ.
ఈ ఆల్ ఇండియా కోటాకి ఫీజుతో పాటు రిఫండబుల్ డిపాజిట్ అని కట్టించుకుంటారు. ఈ రిఫండబుల్ డిపాజిట్ అడ్మిషన్ల ప్రక్రియ పూర్తయిన తర్వాత వచ్చే సంవత్సరం 26 జనవరి మార్చి మధ్యలో మనకు అకౌంట్లోకి వచ్చేస్తుంది. మనం ఏ బ్యాంక్ అకౌంట్ నుంచి కడుతున్నామో ఆ బ్యాంక్ అకౌంట్కే రిఫండ్ అవుతుంది. కనుక మీరు బ్యాంక్ అకౌంట్ నుంచి ఈ డబ్బు కట్టండి. మీరు ఆల్ ఇండియా కోటాకి ఎంసీసీ వెబ్సైట్లో ఫీజు రిఫండబుల్ డిపాజిట్ రెండు కూడా బ్యాంక్ అకౌంట్ నుంచి మాత్రమే కట్టండి. కొంతమంది వద్దను కొద్దీ క్రెడిట్ కార్డ్ నుంచి కట్టారు. క్రెడిట్ కార్డ్ నుంచి కట్టొద్దు. ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం నుంచి అసలే కట్టద్దు. తర్వాత మీకు అకౌంట్ లేదు, మీరు వేరే వాళ్ళ అకౌంట్ నుంచి కడితే వాళ్ళ అకౌంట్కే రిఫండ్ అవుతుంది తప్పనిచ్చి మీ అకౌంట్కి రాదు. ఏ అకౌంట్ నుంచి అయితే రిఫండబుల్ డిపాజిట్ కట్టారో అక్కడికే వెళ్తుంది. ఇంకో విశేషం ఏంటంటే డీమ్డ్ యూనివర్సిటీకి అనుబంధంగా ఉండే ఎంబీబీఎస్, ఆయుర్వేద కాలేజీలకు అడ్మిషన్లు కావాలంటే దానికి ఫీజు ఎక్కువ, రిఫండబుల్ డిపాజిట్ ఎక్కువ, 50,000 లక్ష రూపాయల దాకా ఉండొచ్చు. అది కూడా వచ్చే సంవత్సరం 26 జనవరి తర్వాత వస్తుంది. ఇది సీటు వచ్చిన వారికి, సీటు రాని వాళ్ళకి, ఏదైతే ఆల్ ఇండియా కౌన్సిలింగ్, ఆల్ ఇండియా కోటాలో ఆయుష్ మంత్రిత్వ శాఖ, వైద్యం అంటే ఎంసీసీ, ఏఏ, త్రిబుల్-సి వాళ్ళు అందరికీ వాపసు ఇచ్చేస్తారు. ఈ కట్టిన రిఫండబుల్ డిపాజిట్ని కాలేజీకి బదిలీ చేయమంటే చేయరు. మీ అకౌంట్కే సీట్ వచ్చిన వారికి, రాని వారికి కూడా వెనక్కి వచ్చేస్తుంది. ఇంకొక చిక్కుముడి ఉంది, సి కేటగిరీ. సి కేటగిరీ అంటే సంవత్సరానికి 20 లక్షలు, 25 లక్షలు ఫీజు కట్టాలి. అది కట్టినప్పుడు ఈ కట్టిన వాళ్ళ పేరు, వివరాలు ఆదాయ పన్ను శాఖ, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి వెళ్తుంది. కనుక మీరు వైట్ మనీ కట్టాలి. అంటే అడుగుతారు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఈ 20 లక్షలు, 25 లక్షలు మీకు ఎలా వచ్చినాయి, మీరు ఏం అమ్మితే వచ్చింది, ఎవరి దగ్గర బదులు తీసుకున్నావు, ఎవరి దగ్గర అప్పు తీసుకున్నావు, బ్యాంకు నుంచి అప్పు తీసుకున్నావా, లేదా నీకు దగ్గర బ్యాంక్ డిపాజిట్ అది కట్టావా అని అడుగుతారు. కనుక మీ దగ్గర వైట్ మనీ లేకపోతే చాలామంది ఏం చేస్తారంటే స్నేహితుల దగ్గర, బంధువుల దగ్గర, ముఖ్యంగా ఈ వ్యవసాయదారులకు, గ్రామీణ ప్రాంతంలో ఉండేవారికి వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ ఉండదు, వాళ్ళకి వ్యవసాయ ఆదాయం ఉంటుంది. కనుక మీ బంధువులు, స్నేహితులు ఎవరైనా వ్యవసాయదారులు ఉంటే తోటలు, వరి పంట, చెరుకు ఈ పంటలు పండించే వాళ్ళ దగ్గర నుంచి కావాలంటే మీ డబ్బే వాళ్ళకి ఇచ్చి వాళ్ళ ద్వారా మీరు ఆ బ్యాంకులోకి బదిలీ చేస్తే ఆ విధంగా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఇబ్బంది ఉండదు. ఎప్పుడూ కూడా మీరు పెద్ద మొత్తం బి కేటగిరీ 15 లక్షలు, సి కేటగిరీ ఆ డబ్బు తీసుకుని కార్లలో వెళ్ళటం కానీ, బస్సుల్లో, రైళ్లలో వెళ్ళటం కానీ చేయొద్దు. ఏ కాలేజీ వారైనా ఇప్పుడంతా పారదర్శకంగా అడ్మిషన్ జరుగుతున్నాయి, బ్లాక్ మనీ తీసుకోరు. కాలేజీ వెబ్సైట్లో, యూనివర్సిటీ వెబ్సైట్లో ఎంత ఉందో అంత కట్టాల్సిందే. కనుక మీరు ఈ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయొచ్చు, నెఫ్ట్ ద్వారా బదిలీ చేయొచ్చు, లేదు డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా తీసుకువెళ్ళచ్చు. కానీ నగదు, క్యాష్ను తీసుకువెళ్ళే ప్రయత్నము ఎట్టి పరిస్థితుల్లో చెయ్యొద్దు. చాలామంది కాలేజీల వాళ్ళు క్యాష్ అంగీకరించరు, 99% మంది క్యాష్ అంగీకరించరు. ఇక మూడోది, మనకు ఏ సమాచారం కావాలన్నా వార్తాపత్రికల్లో రావు, టీవీల్లో రావు. మీరు అప్లికేషన్ పెట్టినప్పటి నుంచి ప్రతిరోజు ఉదయం ఒకసారి, రాత్రి ఒకసారి, ఉదయము ఎంసీసీ వెబ్సైటు, ఆయుష్ కోర్సుల వాళ్ళైతే ఏఏసిసిసి, ఆంధ్ర వాళ్ళేమో ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఎన్టీఆర్ యూనివర్సిటీ, తెలంగాణ వారు కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ వెబ్సైట్ 2 సార్లు పొద్దున రాత్రి అడ్మిషన్స్ కాలంలో, లేదు
లేటెస్ట్ నోటిఫికేషన్ స్క్రోల్ చూస్తుంటే చూసి ఏముందో గమనించి తదనుగుణంగా మీరు చర్యలు తీసుకోవాలి, లేకపోతే చాలా నష్టం జరుగుతుంది. ఇక నాలుగవది, నాకు ఇప్పటికే తల్లిదండ్రులు ఫోన్ చేస్తున్నారు, కొంతమంది డాక్టర్లు కూడా ఫోన్ చేస్తున్నారు. ఈ లాంగ్ టర్మ్ అని మాకు చాలా బెడదైపోయింది. వాళ్ళు ఫోన్ల మీద మేము లాంగ్ టర్మ్ అని ఫోన్లు చేస్తున్నారు, అంతేకాకుండా ఇంటికి కూడా వచ్చేస్తున్నారు. ఈ లాంగ్ టర్మ్ అనే బెడద ఎక్కువైపోయింది. ఒక్కటి గమనించండి, 4 మేన మీరు నీట్ పరీక్ష రాస్తే 2 తెలుగు రాష్ట్రాల్లో ఉండే ఈ లాంగ్ టర్మ్ విద్యా సంస్థలు సుమారు 100 ఆ సర్టిఫికెటే మనం అప్లోడ్ చేయవలసిన అవసరం ఉంటుంది. మనం అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. అక్కడ పరీక్ష చేయగానే వాళ్ళే అక్కడి నుంచి మన తరపున వెబ్సైట్లో పెట్టేస్తున్నారు. అంటే ఈ ఎంసీసీ వెబ్సైట్లోకి వెళ్ళిపోతూ ఉంది. కనుక ఇది గమనించాలి. 7 ఈఎస్ఐ కోటా పొందాలంటే 18 మే 2025 లోపల కంప్యూటర్లో వివరాలు నమోదు చేసి వార్డ్ ఆఫ్ ఇన్షూర్డ్ పర్సన్ అనే ఒక సర్టిఫికెట్ పొందిన వారికే ఈఎస్ఐ కోటా ఉంటుంది. మీకు ఈఎస్ఐ కార్డు ఉన్నా మే 18, 2025 లోపల కంప్యూటర్లో మీరు నమోదు చేసుకుని ఆ సర్టిఫికేట్ లేకపోతే కోటా ఉండదు. ఈఎస్ఐ మెడికల్ కాలేజీలో ఆ కార్డు ఉన్న వాళ్ళకే కాకుండా జనరల్ కోటా కింద హైదరాబాదులో ఉండే ఈఎస్ఐ మెడికల్ కాలేజీలో కూడా మనకు సీట్లు ఉన్నాయి. కనుక మీరు ఆప్షన్లు పెట్టేటప్పుడు ఈఎస్ఐ మెడికల్ కాలేజీని కూడా పెట్టవలసిన అవసరం ఉంటుందని గమనించండి. ఇక 8 క్యాప్ కోటా, ఎన్సీసీ కోటా, స్పోర్ట్స్ కోటా. ఎన్సీసీ ఏ సర్టిఫికెట్ ఉన్న వాళ్ళకి రిజర్వేషన్ ఉంది, స్పోర్ట్స్ కోటా కింద రిజర్వేషన్ ఉంది. అలాగే చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సనల్, సైన్యంలో పనిచేస్తున్న వారికి, మాజీ సైనికుల పిల్లలకు రిజర్వేషన్ ఉంది. అయితే ఈ మాజీ సైనికుల సర్టిఫికెట్లు ఎంతవరకు అవి కరెక్ట్గా ఉన్నాయని పరిశీలించడానికి ఒక 2 రోజులు సమయం ఇస్తారు. అది హైదరాబాదులో సోమాజిగూడలో ఉన్న మాజీ సైనికుల కార్యాలయంలో అవి పరిశీలిస్తారు. ఇవన్నీ కూడా కాళోజీ యూనివర్సిటీ వెబ్సైటు, ఎన్టీఆర్ యూనివర్సిటీ వెబ్సైట్లో పెడతారు. 2 రోజులే జరుగుతుంది. అలాగే ఈ స్పోర్ట్స్ కోటా సర్టిఫికెట్లు, ఎన్సీసీ సర్టిఫికెట్ల పరిశీలన జరుగుతుంది. 1 రోజో 2 రోజులో జరుగుతుంది. కనుక మీరు వెబ్సైట్లు చూడకపోతే ఈ క్యాప్ వాళ్ళు, ఎన్సీసీ వాళ్ళు, స్పోర్ట్స్ వాళ్ళు మీరు కోల్పోతారు సీట్లు. ఆ రోజు వెళ్ళిన వాళ్ళకే ఆ కోటా ఇస్తారు. నాకు తెలవదండి, నాకు సమాచారం లేదండి అంటే కుదరదు. కనుక వెబ్సైట్లో గమనించి వాళ్ళు ఇచ్చిన టైము, డేటు ప్రకారం మీరు వెళ్ళాలి. మొదటి రోజు ఈ ర్యాంక్ వరకు రండి, రెండో రోజు ఈ ర్యాంక్ అంటారు, 2 రోజుల్లో ముగించేస్తారు. కనుక ప్రత్యేక కేటగిరీలో రిజర్వేషన్ పొందేవారు అయితే క్యాప్ కింద, ఎన్సీసీ కింద, స్పోర్ట్స్ కోటా కింద మార్కులు తక్కువ వచ్చిన వారికి కూడా సీట్లు వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంది. కనుక సమయం చూసుకుని వెళ్ళండి. ఇక 9 ఆల్ ఇండియా కోటాలో మన సొంత రాష్ట్రంలో కూడా పెట్టుకోవచ్చు. కొంతమందికి తెలవదు. ఆల్ ఇండియా కోటా అంటే ఇతర రాష్ట్రాలతో పాటు ఆంధ్ర, తెలంగాణలో ఉండే గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో 15% సీటు ఆల్ ఇండియా కోటా. ప్రైవేటు మెడికల్ కాలేజీలో ఆల్ ఇండియా కోటా లేదు. కనుక మనం ఆల్ ఇండియా కోటా మనకు నచ్చిన మన తెలుగు రాష్ట్రాలలో ఉండే కాలేజీలో పెట్టుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే మీరు ఎక్కడ ఎంబీబీఎస్ చదివారో అక్కడే మీకు స్థానికత ఉంటుంది. అయితే ఇప్పుడు సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. ఈ పీజీ సీట్ల కొరకు రిజర్వేషన్ అంటే స్థానిక రిజర్వేషన్ లేదు. ఇప్పటికే సూపర్ స్పెషాలిటీ కోర్సులో 100% ఆల్ ఇండియా కోటానే, రాష్ట్రాలకు ఏమి సీట్లు లేవు. అదేవిధంగా ఈ 2024 సంవత్సరంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఏంటంటే పీజీ సీట్లు మొత్తం ఆల్ ఇండియా కోటా కింద నింపాలి తప్పనిచ్చి రాష్ట్రాలకు ఎటువంటి అధికారం లేదు. కేవలం రాష్ట్ర ప్రభుత్వంలో
ఎంబీబీఎస్తో అక్కడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో పనిచేస్తున్న వారికి ఎవరికైతే మీరు మిగతా సీట్లన్నీ కూడా ఆల్ ఇండియా కోటా కింద పరిగణించబడతాయి. కనుక ఎక్కడ చదివినా మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. అయితే ఉద్యోగం ఎక్కడిస్తారంటే మీకు 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఏ జిల్లాలో మీరు చదివారో అక్కడ స్థానికులుగా పరిగణించబడతారు. ఇక 10 చాలా ముఖ్యం. ఇది తల్లిదండ్రులు జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలి. పిల్లలు ఇంట్లో ఉండటానికి ఇష్టపడరు. మనం ఉన్న ఊళ్ళో ఉన్న మెడికల్ కాలేజీలో చేరటానికి ఇష్టపడరు. వాళ్ళు హాస్టల్ అంటారు, ఎక్కడికో పోవాలంటారు. హైదరాబాద్ అంటారు, బొంబాయి అంటారు, బెంగళూరు అంటారు. ఇలా దూర ప్రాంతాలకు వెళ్ళాలనుకుంటారు. ఎందుకంటే ఇంటర్మీడియట్లో కార్పొరేట్ కళాశాలల్లో నలిపేసి ఉంటారు. స్వేచ్ఛ లేదు. కనుక ఇప్పుడు సీట్ రాగానే స్వేచ్ఛా వాయువులు పీల్చుకోవాలని, తల్లిదండ్రులకు దూరంగా వెళ్ళిపోవాలని, హాస్టల్కి వెళ్ళిపోవాలని కోరుతుంటారు. ఇదే తల్లిదండ్రులు జాగ్రత్తగా గమనించండి. 17 సంవత్సరాల నుంచి 22 సంవత్సరాల వరకు పిల్లల యొక్క మానసిక పరిపక్వత ఉండదు. ఆవేశపూరితమైన నిర్ణయాలు తీసుకుంటారు, ఆకర్షణలకు గురవుతారు. విద్యార్థులు మద్యానికి కానీ, ధూమపానానికి కానీ, మాదక ద్రవ్యాలకు కానీ అలవాటు పడేది ఇదే వయసు. చదువు మాని చెడు తిరుగులు జరిగే వయసు అదే. కొంతమంది ఇంటర్మీడియట్లోనే, కొంతమంది మగపిల్లలు, ఆడపిల్లలు పరిచయ కార్యక్రమం అయింది. నాకు తెలిసి ఆడపిల్లకి ఒక మెడికల్ కాలేజీలో, మగపిల్లవాడు మరో మెడికల్ కాలేజీలో ఉన్నా వాళ్ళిద్దరూ కలుస్తూ ఉంటారు. అట్లాగే ఒకడు ఇంజనీరింగు, ఒకరేమో మెడిసిన్ చదువుతుంటారు, కలుస్తుంటారు. హాస్టల్లో అయితే వాళ్ళకి సౌకర్యంగా ఉంటుంది. ఇంట్లో ఉంటే ఇవన్నీ తెలిసిపోతుంది. కనుక వాళ్ళ వ్యవహారాలు, వ్యక్తిగత వ్యవహారాలు నడపడానికి పిల్లలు ఎప్పుడు కూడా మారం పెడతారు. మనం ఉన్న ఊర్లో మెడికల్ కాలేజీలో చేరనంటే చేరనుగా కానీ మారం వేస్తారు. తల్లిదండ్రులు దయచేసి మీరు ఉన్న సిటీలోనే పిల్లల్ని చేర్పించండి. ఎందుకంటే ఎంబీబీఎస్ అంటే బేసిక్ ఫౌండేషనే. దేశంలో ఎక్కడ ఎంబీబీఎస్ చదివినా ఇవాళ మగపిల్లవాడు కాంపౌండర్తోనూ, ఆడపిల్ల నర్సుకుండే ప్రమాణాలు తప్పనించి అంతకంటే ఎక్కువ లేవు. అందువల్ల ఎండి, ఎంఎస్, పీజీ చదివితేనే భవిష్యత్తు. లేకపోతే వాళ్ళకి డాక్టర్లకు కావలసిన పరిజ్ఞానం వాళ్ళకి అందటం లేదు. పుస్తకాలు చదివి పుస్తకాల్లో వాటిని రాసేస్తే డిగ్రీ వస్తుంది, కానీ ప్రాక్టికల్ ట్రైనింగ్, రోగులను పరీక్షించే పరిస్థితి అవన్నీ ఈ రోజున లేవు. కనుక ఎక్కడ చదివినా పీజీ నీట్లో ర్యాంకుతో పీజీ సీటు వస్తేనే డాక్టరు. కనుక మీ పిల్లలను ఇంట్లో పెట్టి చదివించుకోండి. ఎక్కడో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ అని ఎక్కడికో పంపించే కంటే ఇంకోటి కూడా చెప్తా. ఒకవేళ మీరు వేరే సిటీకి పంపాలనుకున్నారు, సీటు హైదరాబాద్కి వెళ్ళాలనుకున్నారు, మీరు కూడా మఖం మార్చండి. తల్లిదండ్రి ఇద్దరో, లేకపోతే కళాశాలకు సమీపంలో ఒక ఇల్లు తీసుకోండి. తల్లి కానీ తల్లిదండ్రులు ఇద్దరు కానీ ఇంట్లో పిల్లల్ని పెట్టుకుని చదివించుకోండి. అంతేగాని వాళ్ళ హాస్టల్లో పెడితే, నాకు తెలిసి ఈ పిల్లల్ని హాస్టల్లో పెట్టడం ద్వారా సుమారు 20% మంది దారి తప్పారు. కొద్దిమంది మనకు దక్కకుండా వాళ్ళు మానసిక ఒత్తిడికి గురై దేవుని సన్నిధికి కూడా వెళ్ళటం జరిగింది. అందువల్ల ఈ విషయంలో వద్దు హాస్టలు, ఇంట్లోనే ఉండి చదివించండి. మీరు ఉన్న ఊర్లో ప్రైవేటు మెడికల్ కాలేజ్ ఉంటే గవర్నమెంట్ మెడికల్ కాలేజీని వదిలేసి, ఆ ఊళ్ళో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ లేరు, మీరు ఉద్యోగం చేసే ఊర్లో కానీ, మీరు నివాసం ఉండే ఊర్లో ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ఉంటే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ సీట్ వదిలేసి ప్రైవేట్ మెడికల్ కాలేజీలో ఏ కేటగిరీ కన్వీనర్ కోటా తీసుకుని చదివించండి. సాయంత్రం ఇంటికి వస్తున్నారా లేదా, ఎక్కడ తిరుగుతున్నారు ఏంటి అని గమనించవలసిన అవసరం ఉంది. హైదరాబాద్ నగరం, మద్రాసు,
అలాగే ముంబై, కలకత్తా, మణిపాల్, ఇవన్నీ కూడా ఎక్కడ చూసినా కూడా మాదక ద్రవ్యాలు. యువత దారి తప్పుతున్నారు. పీజీ వచ్చేసరికి వాళ్ళ వయసు 22 ఏళ్ళు ఉంటుంది. అప్పటికి మానసిక పరిస్థితి, మానసిక పరిపక్వత వస్తుంది. కృత్రిమ ఆకర్షణలకు లోనవరు. చాలామంది పిల్లలు పాడైపోయిన వయసు చూస్తే 17 నుంచి 20 సంవత్సరాల వయసులో ఉన్న వాళ్ళే పిల్లలు దారి తప్పుతారు. కనుక ఈ ఒక్క విషయాన్ని గమనించండి. మీరు నాతో జూమ్ మీటింగ్ సమయంలో ఎక్కడ చేర్పించాలి, మా ఊర్లో ఈ కాలేజ్ ఉంది, ఆప్షన్లు ఎలా పెట్టాలని నన్ను అడగండి. ఆప్షన్లు పెట్టేటప్పుడు మీకు సహకరిస్తాను. ఇక 11, పాపం కొంతమంది తల్లిదండ్రులు హైదరాబాద్లో సరైన విద్య లేదని విజయవాడకు తెచ్చి ఇక్కడ ఇంటర్మీడియట్ చదివించారు. దాంతో ప్రస్తుతం ఉన్న తెలంగాణ సర్కారు, కాంగ్రెస్ సర్కారు వాళ్ళని స్థానికేతరులుగా పరిగణించి మీకు అర్హత లేదన్నారు. కోర్టుకు వెళ్ళారు. కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చి వాళ్ళని స్థానికులుగా పరిగణించమన్నారు. కనుక మీకు అటువంటి సమస్య ఉంటే తెలంగాణలో ఉండి ఆంధ్ర ప్రాంతంలో ఇంటర్మీడియట్ చదివి ఉంటే ముందుగానే కోర్టు తలుపులు తట్టి, ఇంకా ఏదైనా న్యాయపరమైన సమస్యలు ఉంటే ముందుగానే, సీటు రాలేదు అని చెప్పి అప్పుడు కోర్టుకు వెళ్ళొద్దు. ఇప్పుడు కోర్టు వేసవి సెలవులు అవ్వగానే జూన్లో తెరుస్తారు, జూన్లో కోర్టులో వేయండి. ముందుగానే సీట్లు అలాట్మెంటు కాకముందే మీ న్యాయపరమైన చిక్కులు, సమస్యలు పరిష్కారం చేసుకుని మధ్యంతర ఉత్తర్వులో, ఫైనల్ ఉత్తర్వులో మీ చేతిలో పెట్టుకొని సీట్లు పొందండి. ఇక 12, ఎస్సీ షెడ్యూల్డ్ క్యాస్ట్ పిల్లల విషయం. ఈ సంవత్సరం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్గీకరణ అమలవుతుంది. ఏబిసి 3 కేటగిరీలు. ఆంధ్రప్రదేశ్లో జిల్లాల వారీగా ఈ నిష్పత్తి మారుతుంది. అక్కడ ఉన్న జనాభా ఆధారంగా ఒక జిల్లాలో ఒక రేషియో ఉంటుంది, ఇంకో జిల్లాలో ఒక పర్సంటేజ్ ఉంటుంది. కనుక ఈ ఏబిసి వర్గీకరణ వల్ల ఆశించిన మాల సామాజిక వర్గానికి వారికి గతంతో పోలిస్తే వాళ్ళకి రాకపోవచ్చు. మాదిగ సామాజిక వర్గానికి చెందిన వారు సీటు రాదని ఈ లాంగ్ టర్మ్ వాళ్ళని మిమ్మల్ని పట్టుకెళ్ళి అక్కడ కూర్చోబెడతారేమో. మాదిగ సామాజిక వర్గానికి చెందిన వారికి గతంలో ఊహించని రీతిలో మార్కులు తక్కువ వచ్చినా మీకు సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. కనుక ఇంతవరకు మనకి ఏబీసీలో డేటా లేదు కనుక ఎస్సీ సీట్లు ఎలా జరుగుతాయి అనేది కేవలం ఊహాగానాలే. ఇంకొక విషయం మీరు గమనించాలి. చాలామంది దళితులు సర్టిఫికెట్లో హిందూ అని ఉంటుంది, కానీ వాళ్ళు ఆచరణలో క్రైస్తవ మతాన్ని ఆచరిస్తున్నారు. మెడలో సిలువ ఉంటుంది, బొట్టు పెట్టుకోరు. తర్వాత ఇంట్లోకి వెళ్తే మేరీమాత, క్రైస్తవ ఫోటోలు ఉంటాయి. ఇంట్లో వివాహాలన్నీ కూడా క్రైస్తవ ఆచారం ప్రకారం చేస్తున్నారు. ఇప్పటి వరకు నడిచిపోయింది. మీరు హిందూ అని పెట్టి హిందూ రిజర్వేషన్ కింద సీటు పొంది మీరు క్రైస్తవ మతం ఆచారము, క్రైస్తవ మతము ఆచరిస్తున్నట్లుగా ఏ ఆధారాలు దొరికినా మీకు సీటు పోతుంది. ఎవరు పెడతారు, మేము ఎట్టని తెలుస్తుందంటే మీ స్నేహితులు పెడతారు, మీ బంధువులు పెడతారు. బంధువులకి ఏంటంటే నీకు సీటు వచ్చిందని ఈర్ష్య, వాళ్ళు బాగుపడిపోతున్నారని ఈర్ష్య, లేదా మీ ఇంటి పక్క వాడితో తగాదా, ఆఫీసులో ఆ పక్కన ఉండే సీటు వాడితో తగాదా, వాడు పట్టుకుంటాడు పిటిషన్. ఏజెంట్లు, దళారులు, కన్సల్టెంట్లు అవతారం ఎత్తి తల్లిదండ్రులను, విద్యార్థుల్ని ఆకర్షించడానికి ప్రయత్నిస్తారు. ఈ మెడికల్ కాలేజ్ యాజమాన్యంతో మాకు లింక్ ఉంది, ఆ కాలేజీతో లింక్ ఉంది, ఆ యూనివర్సిటీతో లింక్ ఉందని నమ్మబలుగుతారు. ఎన్ని లింకులు ఏమున్నా మనము ఆప్షన్లు పెట్టుకుని వెబ్ కౌన్సిలింగ్ ద్వారా సీటు పొంది సెలక్షన్ లెటర్ డౌన్లోడ్ చేసుకుంటేనే అడ్మిషన్ జరుగుతుంది. కనుక ఏజెంట్లను, దళారులను నమ్మద్దు. కొంతమంది విద్యార్థులే, మీ స్నేహితులే, వాళ్ళు ప్రలోభాలకు గురై మిమ్మల్ని తప్పుదారి పట్టించడానికి ప్రయత్నిస్తారు. అట్లాగే మన ఇంటి పక్కవాడో, మన బంధువు, మన అధ్యాపకులు ధనాపేక్షతో వాళ్ళేదో తులము ఫలం ఆశపడి మనల్ని తప్పుదారి పట్టించడానికి ప్రయత్నిస్తారు. ఎవ్వరి మాట వినద్దు.
అలాంటిది ఏదన్నా ఉంటే జూమ్ మీటింగ్లో నన్ను అడగండి. ఫలానా వారు సాయం చేస్తానంటున్నారు, తీసుకోమంటారా లేదా అని. నాకు 2 తెలుగు రాష్ట్రాల నుండి అన్ని ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలతో పరిచయం ఉన్నది. వాళ్ళెవరు కూడా ఇటువంటి వాటిని ప్రోత్సహించరు. వాళ్ళ సీట్లు ఆటోమేటిక్గా నిండుతాయి. ఈ బ్రోకర్ల అవసరం లేదు. 100కి 100 బి కేటగిరీ, సి కేటగిరీలు వెబ్ కౌన్సిలింగ్ ద్వారా నిండుతున్నప్పుడు వీళ్లను ప్రోత్సహించవలసిన అవసరం లేదని గమనించి, అట్లాగే మేము అప్లికేషన్ నింపుతాం, సలహా ఇస్తాం, సూచన ఇస్తాం, 30,000 కట్టు, 40,000 కట్టు, 50,000 కట్టు అని చెప్పి మీ దగ్గర డబ్బులు గుంజడానికి వెబ్సైట్లు, అలాగే అనేక మంది వీడియోలు విడుదల చేస్తున్నారు. వీడియోలు విడుదల చేయాలంటే నీకేం అనుభవం ఉంది, ఏం అర్హత ఉందని వీడియోలు? వాళ్ళు చెప్పే సమాచారం అంతా తప్పుడు సమాచారం, లేదు ఎవరి దగ్గర కాపీ కొట్టిన సమాచారం. పరిజ్ఞానము లేకుండా విడుదలయ్యే వీడియోలు, అవి తెలుగు అయినా, ఇంగ్లీష్ అయినా, హిందీ అయినా వ్యాపారం కోసం చేస్తున్నారు. నాకు ఎటువంటి ప్రయోజనం ఆశించి చేయటం లేదు, వాళ్ళు ఏదో ఆశించి చేస్తున్నారు. అందువల్ల మీరు ఈ ఏజెంట్లు, లేకపోతే మీకు సహాయం చేస్తాము, 10,000 కట్టు, 20,000 కదా కట్టు, 30,000 అవన్నీ వృధా. పైగా గతంలో నా అనుభవం ప్రకారం కొంతమంది వాళ్ళని నమ్ముకుని వాళ్ళు కనీసం దరఖాస్తు పెట్టడంలో కూడా వైఫల్యం చెంది సీట్లు కోల్పోయిన విద్యార్థులు ఉన్నారని గమనించండి. ఇక 15 ఆఖరిగా, మొత్తము భారతదేశంలో ఉండే ఏ సీట్ అయినా యాజమాన్యాలు వాళ్ళు ఇవ్వటానికి అర్హత లేదు. అన్నీ వెబ్ కౌన్సిలింగ్ ద్వారా 4 రౌండ్ల ద్వారా జరుగుతుంది. మొదటి రౌండు, 2వ రౌండు, 3వ రౌండు, 4వ రౌండు. మొదటి రౌండ్లో సుమారు 85% సీట్లు నిండిపోతాయి. 2వ రౌండ్లో 10% సీట్లు నిండుతాయి. ఇక 3% సీట్లు సుమారు 3వ రౌండు, 4వ రౌండు 2% సీట్లు ఉంటాయి. కనుక 2వ రౌండ్ తర్వాత మీకు ఏయో సీట్లు వస్తాయని నమ్మకం పెట్టుకోవద్దు. తర్వాత ఈ ఎన్సీసీ, స్పోర్ట్సు, క్యాప్ ఇవన్నీ ప్రత్యేక కేటగిరీలు అందరితో పాటు జరగవు. ఆ కౌన్సిలింగ్ అవి ఆఖరికి చేస్తారు. అవి వస్తుందో లేదో నమ్మకం లేదు, ఎందుకంటే వాటికి ప్రత్యేక ప్రక్రియ ఉంది కనుక వాటి ఎంపిక ఆలస్యం అవుతుంది. ఇప్పుడు మొదటి రౌండ్లో చేరిన తర్వాత 2వ రౌండ్ కూడా మళ్ళీ దరఖాస్తు పెట్టుకునే అవకాశం ఉంటుంది. అప్పుడు నేను మొదటి రౌండ్ కాలేజీ ఉంచుకుని నాకు నచ్చితే 2వ రౌండ్ కాలేజీలో చేరతాననే ఆప్షన్ ఒకటి ఉంటుంది. ఇంకోటి ఉంటుంది, నేను మొదటి రౌండ్ వదిలేస్తాను, 2వ రౌండ్లో ఏదొస్తే అది చేరతానని రాయాలి ముందే. ఇప్పుడు మీరు మొదటి రౌండ్లో వచ్చిన కాలేజీ ఉంచుకుంటాను అని అన్నారనుకో, అక్కడ ఖాళీ చూపించరు. అట్ట కాకుండా మొదటి రౌండ్లో వచ్చిన కాలేజీ నేను వదిలేసి 2వ రౌండ్లో నా అదృష్టాన్ని పరీక్షించుకున్నామంటే ఈ మొదటి రౌండ్లో నీ సీటు వేరే వాడికి అలాట్ చేసేస్తాడు, అక్కడ ఉండదు. కనుక జాగ్రత్తగా ఆప్షన్లు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సీటు చేరిన తర్వాత కూడా, ఫీజు కట్టిన తర్వాత కూడా కొంతమంది ఇక్కడే ఉంటాను, నేను మారను అని రాయాలి. అంటే మీకు 3 ఆప్షన్లు ఉంటాయి. ఒకటి, నేను ఈ కాలేజీతో సంతోషంగా ఉన్నాను, ఇక్కడే ఉంటాను, మారను. రెండవది, ఇక్కడ ఉండి 2వ రౌండ్లో మంచి కాలేజీ నాకు నచ్చింది వస్తే వెళ్తాను, లేకపోతే ఇక్కడే ఉంటాను. ఇక మూడోది, అసలు నేను ఇక్కడ ఉండను, ఇది ఖాళీ చేసేస్తున్నా, నా అదృష్టం 2వ రౌండ్లో ఎక్కడొస్తే అక్కడికి వెళ్ళిపోతానంటే అది గాలిలో ఉంటారు. ఎప్పుడూ కూడా 3వ ఆప్షన్ పెట్టకూడదు. ఇక్కడ ఉండి నాకు 2వ రౌండ్లో మంచి కాలేజ్ వస్తే, నాకు నచ్చిన కాలేజ్ వస్తే వెళ్తానని పెట్టుకోవాలి. ఈ విధంగా ఈ రౌండ్ల విషయంలో కూడా కొంచెము క్లిష్టతరం ఉంటుంది, అంత ఈజీ కాదు. తర్వాత ఇంకో విషయం మీరు గమనించాలి. ఇప్పుడు మీకు రిఫండబుల్ డిపాజిట్ అని ఉంది ఆల్ ఇండియా కోటాలో. మీరు వచ్చిన సీట్ను వృధా చేస్తే ఆల్ ఇండియా ఆ రిఫండబుల్ డిపాజిట్ కోల్పోతారు. తర్వాత 3వ రౌండ్లో వచ్చిన సీట్ చేరకపోతే 4వ రౌండ్కి రానివ్వడు. ఇవన్నీ దాంట్లో ప్రాస్పెక్టస్లో రాసి ఉంటాయి. ఇక 4వ రౌండ్ చేరావు, చేరిన తర్వాత నువ్వు బయటికి పోవాలంటే బాండ్ ఉంటుంది, 20 లక్షలు కట్టాలి. లేదు
నువ్వు అదృశ్యమైతే ఒక 2 సంవత్సరాల పాటు నేను నీట్ పరీక్ష రాయనివ్వడు. అంటే పెనాల్టీలు ఉంటాయి. కనుక సీట్లు వృధా కాకుండా ఒకటో రౌండ్ నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు నిర్ణయం తీసుకోవచ్చు, ఏం పెనాల్టీ లేదు. రెండో రౌండ్ అయినా ఓకే. మూడో రౌండ్ వచ్చేసరికి ఏంటంటే నీ డిపాజిట్ పోతుంది. తర్వాత మూడో రౌండ్లో నువ్వు చేరి వృధా చేస్తే ఇక 4వ రౌండ్కి బానివ్వడు. ఇక 4వ రౌండ్లో వచ్చిన సీటు వృధా చేసేస్తే ఇంక మళ్ళీ ఉండవు కనుక అక్కడ నీకు గట్టి పెనాల్టీ పడే అవకాశం ఉంది. కనుక ఈ రౌండ్లు ఎలా ఏంటి అనేది ఈ జూమ్ మీటింగ్లో మాకు ఈ రౌండ్ వచ్చింది. తర్వాత రిజిస్ట్రేషన్ కూడా కేంద్ర పద్ధతి వేరు, రాష్ట్రం వేరు. ఆల్ ఇండియా కౌన్సిలింగ్లో ప్రతి రౌండ్కి తాజా రిజిస్ట్రేషన్ ఉంటుంది. ఒకటో రౌండ్ రిజిస్ట్రేషన్, 2, 3, 4. అంటే మొదటి రౌండ్, రెండో రౌండ్ రిజిస్టర్ చేయని వాడు కూడా 3, 4లోకి వెళ్ళచ్చు. కానీ మన ఎన్టీఆర్ యూనివర్సిటీ, కాళోజీరావు యూనివర్సిటీల్లో ఒక్కసారే రిజిస్ట్రేషన్ ఉంటుంది. రెండో రౌండ్ అప్పుడు 3, 4 రౌండ్లప్పుడు ఈ యూనివర్సిటీలో రిజిస్ట్రేషన్ లేదు, నువ్వు పెట్టకపోతే పోయినట్టే. కానీ ఆల్ ఇండియాలో మాత్రం 4 సార్లు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, ఫీజు కట్టి చేసుకోవచ్చు. ఇంకో ప్రక్రియ ఉంది. ఎన్టీఆర్ యూనివర్సిటీ వాళ్ళు గతంలో ఒక్కసారి నీవు మొదటి రౌండ్ అప్పుడు ఏం ఆప్షన్లు పెట్టావో అవే 2, 3, 4 రౌండ్లు కూడా వర్తిస్తాయి అంటారు. కొంతమంది కొంచెం బ్రాడ్ మైండ్తో వాళ్ళు ఏం చేస్తారు, కాళోజీనా ఎన్టీఆర్ యూనివర్సిటీ వాళ్ళు, సర్లే మొదటి రౌండ్కి ఆప్షన్లు పెట్టావు, మళ్ళీ రెండో రౌండ్ అప్పుడు కూడా ఆప్షన్లు పెట్టుకోవచ్చని వాళ్ళు ఇవ్వాలి, ప్రాస్పెక్టస్లో రాయాలి. మనకు ఈ కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ప్రాస్పెక్టస్, ఎన్టీఆర్ యూనివర్సిటీ ప్రాస్పెక్టస్ తరోగా చదవండి. చదివి నేను చదువుతాను, ఫలానా పేజీలో ఇలా రాసి ఉందని అడగండి. కనుక ఆప్షన్లు మొదటి రౌండ్లో చాలా జాగ్రత్తగా పెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎడాపెడా పెట్టుకుంటే మార్చుకునే అవకాశం ఉండదు, అదే 4 రౌండ్లకి వెళ్ళిపోతుంది. కనుక ప్రాస్పెక్టస్ని క్షుణ్ణంగా చదవాలి. మీరు 2 ప్రాస్పెక్టస్లు, ఒకటి ఆల్ ఇండియా కౌన్సిలింగ్కి ఒక ప్రాస్పెక్టస్, తెలంగాణ కాళోజీ నారాయణరావు ఎన్టీఆర్ ఏదో ఒక ప్రాస్పెక్టస్, మూడోది ఆయుష్ కోర్సులో చదవాలనుకున్నవారు ఆయుష్ ప్రాస్పెక్టస్. ప్రతి పేజీలో ఉన్న అంశాలను క్షుణ్ణంగా చదవండి. అవి చదవకుండా ఉంటే మీరు చాలా విధాలుగా నష్టపోయే అవకాశం ఉంది. ఇక జూమ్ మీటింగ్ గురించి ఒక విషయం చెప్తాను. కొంతమంది 10 రోజులకోసారి, 15 రోజులకోసారి వస్తారు. వాళ్ళకి ఏం అర్థం కాదు. సినిమా సగం అయిపోయిన తర్వాత ఇప్పుడు దాకా ఏం జరిగిందంటే ఏం తెలుస్తుంది? ప్రతిరోజు కొత్త సమాచారాన్ని జూమ్ మీటింగ్లో ఇస్తాం. తర్వాత కొంతమంది తల్లిదండ్రులు కూడా కొన్ని అంశాలను లేవనెత్తుతారు, వాళ్లకు తెలిసిన సమాచారాన్ని మనకు అందిస్తారు. కనుక ప్రతిరోజు 1 గంట తల్లిదండ్రులు కానీ, విద్యార్థులు కానీ, విద్యార్థుల సోదరీమణులు కానీ జూమ్ మీటింగ్ హాజరై మీకు సీట్ వచ్చే వరకు అయినా ఏం చేస్తారు? 1 గంట మీ ఇంట్లోనే కదా ఉండేది, మీ ఇంట్లో సెల్ ఫోన్ పెట్టుకుంటారు. ఇంకో సూచన, సెల్ ఫోన్ కంటే కూడా మీ ఇంట్లో ల్యాప్టాప్ ఉంటే అది మంచిది. ఇంకోటి ఏంటంటే వైఫై పెట్టించుకోండి, ఒక 2 నెలల పాటో 3 నెలల పాటో. ఎందుకంటే డేటా పెట్టుకుంటే సరిగా రాదు. వైఫై పెద్ద ఖర్చుతో కూడుకుంది కాదు. ఒక 3 నెలల పాటు వైఫై ప్యాకేజ్ పెట్టుకోండి. వైఫై పెట్టుకుని ల్యాప్టాప్ మీద చక్కగా ఈ జూమ్ మీటింగ్లో మీరు పాల్గొనవచ్చు. లేదా వాయిస్ బ్రేక్ అవుతుంది, రాదు. కనుక మీరు ఎవరికైతే గ్రామీణ ప్రాంతంలో వైఫై డేటా సదుపాయము నెట్ రాదో, మీరు ఈ 2 నెలలు ఎక్కడైతే నెట్ ఉంటుందో, వైఫై సదుపాయం ఉంటుందో, మీ స్నేహితుల ఇళ్ళ దగ్గర కానీ, బంధువుల ఇళ్ళ దగ్గర కానీ వచ్చి ఉండండి. ఎవరైతే ప్రతిరోజు ఈ జూమ్ మీటింగ్లు 8 గంటల నుంచి రాత్రి హాజరయ్యారో వాళ్ళు ఎంతో లబ్ధి పొందారు, పరిజ్ఞానాన్ని పొందారు, లాభపడ్డారు, లబ్ధి పొందారు. వాళ్ళకు బాగా ఉపయోగపడింది. నెలకు 1 రోజు, 15 రోజులకు 1 రోజు
వచ్చిన వాళ్ళు చాలా వాళ్ళు నష్టపోయారు. పిల్లల్ని తీసుకుపోయి లాంగ్ టర్మ్లో పెట్టి వాళ్ళు కూడా ఈ జూమ్ మీటింగ్ హాజరయ్యే అవకాశం లేక సీట్లను కోల్పోయి లాంగ్ టర్మ్ చదువుతున్న వాళ్ళకంటే తక్కువ మార్కులు వచ్చిన వారు ఎంబీబీఎస్ సీటు వచ్చిందని తెలుసుకుని ఆ లాంగ్ టర్మ్లో కూర్చున్న పిల్లలు వారి తల్లిదండ్రులు గుండెలు బాదుకున్న సందర్భాలు ఉన్నాయని గమనించి వద్దే వద్దు లాంగ్ టర్ము, ఒకటే టర్ము, ఏ ర్యాంక్ వచ్చినా ఆ ర్యాంకుతో కష్టే ఫలే అనే విధంగా ఒక చక్కటి కోర్సుని కోటి విద్యలు కోటికి కూటి కొరకే అనే విధంగా ఉపాధి ఉద్యోగ అవకాశాలు అధికంగా ఉండే కోర్సుల్లో చేరి మీరు ప్రయోజకులు కావాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ కూడా జూమ్ మీటింగ్లో చేరండి, వాట్సాప్ గ్రూప్లో చేరండి. మీకున్న అనుమానాలను నివృత్తి చేసుకోవడానికి ఏమాత్రం వెనుకంజ వేయద్దు.